బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. 2026 ధనుస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అదేమిటండి, మీరు ఒక్కళ్ళే చాలా మంచి ఫలితాలని చెప్తున్నారు, మరి అందరూ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు. అర్ధాష్టమ శని, అలాగే సప్తమంలోంచి అష్టమంలోకి వెళ్తున్నాడు గురుడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీరు ఒక్కళ్ళు ఏంటి, మరి పంచాంగంలో కూడా అలాంటి ఫలితాలే కనబడుతున్నాయి. వాస్తవమే. అంటే గోచారంలో మరి సువర్ణమూర్తికి ఎవరున్నారు, ఏ గ్రహం మనకి అనుకూలవంతమైనటువంటి డిగ్రీలో ఉంది, అలాగే రాహు, కేతువు, శని, ఈ యొక్క గురుడందరూ కూడా మరి ఇబ్బంది స్థానాల్లో ఉన్నారు అనుకుంటే మరి మిగతా గ్రహాలు ఏమైనాయండి? అంటే బుధుడు ఏమవుతున్నాడు, రవి ఏమవుతున్నాడు, శుక్రుడు ఏమవుతున్నాడు, కుజుడు ఏమవుతున్నాడు, ఆయా గ్రహాల యొక్క సంచారం కూడా మనకి అనుకుంది కదా. మనం బయటికి వెళితే బాబు జాగ్రత్త, రోడ్డు మీకు వెళ్తే ప్రమాదం ఉందని చెప్తున్నాం మనం, రైట్. బయట అల్లకలు గొడవ అవుతుంది, బయటకు వెళ్తే ప్రమాదం చెప్తున్నాం. కానీ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావాలిగా, అది తెచ్చుకోవడానికి జాగ్రత్తగా మనం వేరే గల్లీ నుంచో, వేరే సందులో నుంచో, గొంతులో నుంచో వెళ్ళాలిగా. అనుకుందాం, ప్రమాదం ఉందన్నది వాస్తవం. కానీ ప్రమాదాన్ని తప్పించుకుంటూ జాగ్రత్తలు పడి మన యొక్క పునర్వైభవాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఇతర గ్రహాల వల్ల కూడా ఉందిగా. ఈ విషయాన్ని గమనించుకొని నేను బాగుందని చెప్పాను. బట్ సువర్ణమూర్తిగా ఎవరుంటున్నారు, రజతమూర్తిగా ఎవరుంటున్నారు, లోహమూర్తిగా ఎవరుంటున్నారు, ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమే నేను బాగుందని చెప్పడానికి ముందుకు వచ్చాను నేను. కాబట్టి మిగతా ఎవరైనా నాకు బాగాలేదంటే ఓకే, మీ యొక్క జన్మ నక్షత్రము, జన్మరాశిని బట్టి జన్మరాశిని చూసుకోండి. అలాగే గోచారంలో ఉన్నటువంటి ఉగాది నుంచి పంచాంగంలో వచ్చినటువంటి ఫలితాన్ని కూడా బేరీజ్ వేసుకోండి. ఏమో ఉగాది పంచాంగంలో నేను కూడా ధనుసు రాశి వారికి బాగాలేదని చెప్పబోవచ్చేమో, తెలియదు కదా మనకి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు నేను పరిశీలించేంత వరకు తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇతరుల సహకారాన్ని పొందుకుంటారు, ధనలాభం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, వ్యాపారపరంగా అభివృద్ధి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయక వ్యవహారం ఉంది, వస్తు లాభం ఉంది, వాహనం ఉంది. ధనుసు రాశి వారిని ఛాలెంజ్ చెప్తున్నాను నేను, ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కొనడం ఖాయంగా చెప్పవచ్చును. తప్పకుండా మీరు ఇల్లు కొనగలరు, ఇది కూడా నాకు అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అని చెప్పిన ఆ ఖర్చుని ఇల్లు కొనేసి మీరు శుభయోగానికి వినియోగించుకుంటారు. ఆ ఖర్చుని మీరు అనుకూలంగా మార్చుకుంటారు. తద్వారా మీకు మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, గృహలాభం ఉంటుంది, పొలం లాభం ఉండవచ్చు, సోదరుల మధ్య మైత్రి ఉంటుంది, సోదరిమణులతో అనుకూలత ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, నూతన వ్యాపారం ప్రారంభం చేయవచ్చును. కాకపోతే నూతన వ్యాపారం ప్రారంభించండి, కానీ కొత్త భాగస్వాములతో మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి. విద్యాలాభం ఉంటుంది, తప్పకుండా మీకు మంచి విద్యా సంపన్నత. కొన్ని రాష్ట్రాల వారికి స్వామి, కొంతమంది జ్యోతిష పండితులు, ఫేమస్ పండితులు, అసలు ఇంటర్నేషనల్ పండితులందరూ కూడా చాలా దరిద్రంగా ఉన్న రాశులు ధనుసు రాశి అని చెప్పారు, మీరు ఒక్కళ్ళు మాత్రమే బాగుందని చెప్తున్నారు అనేటువంటి కామెంట్ నాకు తప్పకుండా కనబడుతుంది. మాట్లాడుకుందాం.
నెక్స్ట్ ఇయర్లో డిసెంబర్లో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం మనం. ఎందుకంటే మీకు బాగున్నప్పుడు నాకు బాగుంది, యావరేజ్గా ఉంది, బాగాలేదు అని చెప్పేవాడు ఉంటే తప్పకుండా డిసెంబర్లో కామెంట్ చేయండి. దీన్ని ఫాలో అవుదాం, దీన్ని దాచిపెట్టుకోండి. ఈ ఫలితాలు మనం మీకు ఎలా ఉన్నాయి, నాకు డిసెంబర్లో మీ యొక్క నాకు ఏంటారు మీ యొక్క అనుకూలమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలిగితే 2027లో ఇంకా బాగుందని చెప్పవచ్చు, లేదా ఇంకా బాగా చేస్తుంటాను, నన్ను నేనే మార్చుకునే ప్రయత్నం చేస్తాను కదా. సరే, ఏదేమైనా వీరికి గృహ ధనలాభం, ఉద్యోగ లాభం, విద్య ఒత్తిడి ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. తప్పకుండా పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షల్లో పాస్ అవుతారు. రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే లాభాలు, నువ్వులు లాంటి పంట పండించే రైతులకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఉగాది పండుగ చెప్తాను కానీ తప్పకుండా మీకు ధనం బాగా ఉంటుంది, పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో లాభం ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల రుణ విమోచనం, లోన్ సౌకర్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా మీ లాభాన్ని కలిగిస్తాయి. సాహసవంతమైన కార్యక్రమాలు చేస్తారు. కోర్టు వివాదాలు సమసిపోతాయి. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాలు ఉన్నాయి. భగవత్ చింతన మీకు మంచి జరగవచ్చు. మేబీ మీ యొక్క బుద్ధి అంతా కూడా తప్పకుండా నేను భగవంతుడి మీద విశ్వాసంతో రోజు అభిషేకము, రోజు దేవాలయ సందర్శన చేయడం వల్ల నెగిటివ్ మీకు పాజిటివ్గా మారవచ్చు కూడా. మీ పుణ్యబలం వల్ల మారవచ్చు, తల్లిదండ్రుల ఆశీర్వచన బలం వల్ల మీకు మంచి జరగవచ్చు. ఏదేమైనా తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారాలను కలిసి రావడం, విదేశాలను స్వదేశం రావడం, స్వదేశం నుంచి మళ్ళీ విదేశాలు వెళ్ళే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకు కూడా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరం తప్పకుండా మీకు అనుకుని సాధిస్తారు. వ్యాపారపరంగా, వృత్తి, ఉద్యోగ, అన్ని రకాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది చెప్పబడుతోంది. ప్రతి సంవత్సరం మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.